నార్త్ సైడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని ఒకటి విన్నాను. సో ఈ యూనివర్సిటీ గురించి మేము ఏం తెలుసుకోవచ్చు? ఉత్తరాంచల్ యూనివర్సిటీ అది చెప్పాను కదా. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి దాని లొకాలిటీ అండి. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ స్టేట్. డెహ్రాడూన్ ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు, ఎడ్యుకేషన్ హబ్ అంటారు. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఓకే, సేఫెస్ట్ ప్లేస్. సేఫెస్ట్ ప్లేస్ వై ఇన్ ద టర్మ్స్ మీన్స్ వచ్చేసి ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడ. అంటే దాని ఆపరేషన్స్ మొత్తం అక్కడ నుంచే చేస్తారనమాట. సో ప్రతి చోట పోలీస్ మానిటరింగ్, మిలిటరీ మానిటరింగ్ అనేది ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వన్ బెనిఫిట్. సేఫ్టీ పరంగా అసలు మీరు అమ్మాయిని పంపించినా అబ్బాయిని పంపించినా కానీ వెరీ సేఫ్ అనమాట. క్రైమ్ రేట్ 0. ఓకే, సో డెహ్రాడూన్ గురించి నేను చెప్తున్నాను. మీరు ఉత్తరాంచల్ యూనివర్సిటీ పేరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నాను. తర్వాత వచ్చేసి మెయిన్గా లైక్ అక్కడ ఉన్న డైవర్సిటీస్ అండి. డెహ్రాడూన్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ ఫైండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ కంట్రీ. ప్రతి స్టేట్ నుంచి, ప్రతి ఏరియాస్ నుంచి ఉంటారు అనమాట. అబ్రాడ్ నుంచి కూడా దగ్గర 100 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు అనమాట. సో చాలా బెనిఫిట్ ఉంటుందండి. తర్వాత మీకు ఎడ్యుకేషన్ పరంగా అంటే ఇప్పుడు మీరు లైక్ పోకిరి మూవీ చూసారా? లాస్ట్లో తను చనిపోయేటప్పుడు ఒక మాట అంటాడు, ఎవరు నాజర్, నా కొడుకు బ్యాచ్ నెంబర్ 22 ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్ అని చెప్పి. ప్రతి సివిల్ ఆస్పిరెంట్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అక్కడికే ట్రైనింగ్ వెళ్ళాలి. ఆ ట్రైనింగ్ తర్వాతనే పోస్టింగ్ వెళ్తాడు. సో కలెక్టర్ కానీ, సో ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ అక్కడ ట్రైనింగ్ అయిపోయాకే తర్వాత పోస్టింగ్ అవుతుంది.